నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. పవర్లోకొచ్చామని సంబరపడాలో లేక పనులు కావటం లేదని ఏడవలేక నవ్వాలో అర్థం కావటం లేదట ఆ ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకులకు. అప్పుడే మొత్తం అధికారుల పాలన మొదలైందంటూ గగ్గోలు పెడుతున్నారు. పార్టీ కోసం ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే మాకు దక్కే గౌరవం ఇదేనా అంటూ ఆక్రోశిస్తున్నారు. ఇంతకీ ఏదా జిల్లా? ఆక్రోశం వెనుకున్న అసలు రీజన్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మంత్రి పదవి లేని లోటు అప్పుడే కనిపిస్తోందట. ఇక్కడి నుంచి స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్ని విషయాల్లో ఆయన్ని కలవడం సాధ్యం కాదు కాబట్టి జిల్లా ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారట పార్టీ నేతలు. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో అభ్యర్థి ఎవరని చూడకుండా క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేశారు. దీంతో జిల్లా నుంచి గతంలో ఎన్నడూ లేని రీతిలో 12 సీట్లలో విజయం సాధించాయి టీడీపీ, జనసేన. అదే ఊపులో జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి వస్తుందని, వారి దగ్గరికి నేరుగా వెళ్లి తమ పనులు చేయించుకోవచ్చని అనుకున్నారు స్థానిక నేతలు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఒక్క మంత్రి పదవి రాకపోవడంతో సీనియర్ లీడర్స్ సైతం సొంత నియోజకవర్గాలు దాటి బయటికి వెళ్లలేకపోతున్నారట. ఈ క్రమంలో పనులవ్వక ద్వితీయ శ్రేణి నాయకులు ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి ఉంటే ఉన్నతాధికారులకు విషయం చెప్పి అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అలాగే యువ ఐఏఎస్ అధికారులు జిల్లాల్లో కీలక స్థానాలలో పనిచేస్తున్నారు. వీరు చంద్రబాబు, లోకేష్ వద్ద మాత్రం అంతా మీరు చెప్పినట్లు చేస్తామంటూ క్షేత్రస్థాయిలో మాత్రం తమ మాట వినడం లేదని అసహనంగా ఉన్నారట టీడీపీ లీడర్స్. గతంలో కూడా ఇలాగే జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు నియోజకవర్గ నేతలు. 2014-16 మధ్య సిద్ధార్థ జైన్ కలెక్టర్ గా ఉన్నప్పుడు క్యాడర్ కు, నాయకులకు చుక్కలు చూపించారని అంటున్నారు. అప్పట్లో సీనియర్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ ఆయనను కూడా లెక్క చేసేవాడు కాదన్న ప్రచారం జరిగిందే. తర్వాత మంత్రిగా అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఆయన ఒత్తిడితో కలెక్టర్ను మార్చింది నాటి సర్కార్. అలాంటిది ఇప్పుడు అసలు మంత్రి లేనప్పుడు జిల్లాలో కీలక సమస్యల గురించి అధికారులు పట్టించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ప్రతి విషయానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ దగ్గరికి వెళ్లాల్సి వస్తోందని, ఇది పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. తమ హోదాను బట్టి ఆ స్థాయి సమస్యల మీదే దృష్టి పెడతారు తప్ప క్షేత్రస్థాయి వ్యవహారాలను ఆల్ ఇండియా అధికారులు పెద్దగా పట్టించుకోరని, అదే పవర్ఫుల్ పొజిషన్ లో ప్రజా ప్రతినిధి ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉండదు కాబట్టి జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఇబ్బందిగా మారవచ్చని అంటున్నారు. 2014-19 నాటి పరిస్థితి వల్లే ఆ తర్వాత జిల్లాలో దారుణమైన ఓటమిని చూడాల్సి వచ్చిందని, మళ్లీ అధికారులదే మొత్తం పెత్తనమైతే ఎలాగంటూ తమ్ముళ్లలో కోపం కట్టలు తెంచుకుంటోందట. ఇటు అధికారుల దగ్గరికి పోలేక, అటు సీనియర్ నేతలకు పవర్ లేక ఏం చెయ్యాలో అర్థం కావడం లేదంటున్నారు జిల్లా నేతలు. కష్టకాలంలో పార్టీ కోసం ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే ఇప్పుడు మమ్మల్ని ఎటూ కాకుండా చేస్తారా అంటూ బహిరంగంగానే మండిపడుతున్నారట. పరిస్థితిని గమనించి ఆ ఖాళీగా ఉన్న మంత్రి పదవిని జిల్లాకు కేటాయిస్తారా లేక ప్రత్యామ్నాయం చూపిస్తారా, అది ఇది కాదని సీఎం సొంత జిల్లాను అలాగే వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.